గుడ్ మార్నింగ్ మేడం. మీరు అసలు హెర్బల్ లైఫ్ అంటే ఈ న్యూట్రిషన్ క్లబ్కి ఎందుకు వచ్చారు మేడం? ఫస్ట్ అయితే దీని గురించి మాకు అసలు ఏం తెలియదు. మా ఆయన మరి ఎవరి ద్వారా పరిచయం లేదు. ఫస్ట్ మా ఆయన రావడం మీ ఆయన గారు ఎందుకు వచ్చారు మేడం? షుగర్ ఉంది ఎక్కువ. ఏం తినక ముందు 250-300 దాకా ఉండేది. ఇప్పుడు 90కి వచ్చేసింది. షుగర్ 90కి వచ్చేసింది. బాగుంది. ఇప్పుడు మా ఆయనకి ఇక్కడికి వచ్చాక బాగుంది. ఇప్పుడు షుగర్ టాబ్లెట్లు కూడా వాడటలేదు. నాకు ఇదే వాడుతున్నాను. ఉదయం రోజు వస్తున్నాను. నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంది. గ్యాస్ట్రిక్ అయితే గుండెలంతా నొప్పి ఎక్కువ. అసలు ఏం చేయలేకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు అసలు భయం ఎలా హార్ట్ ప్రాబ్లం ఉందేమో ఏమో నాకు భయం వేస్తుంది. అంటే అమ్మవాళ్ళకి అక్కవాళ్ళకి అందరికీ హార్ట్ ప్రాబ్లం ఉంది. నాకు కూడా హార్ట్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది అనేసి మేడం చెప్తున్నా కూడా నేను నమ్మలేదు. నాకు ఏదో ప్రాబ్లం మేడం ఇది వాడి చూడండి, మీరు మీకు ఏం లేదని చెప్పకపోతే నేను చూడండి అన్నారు. 2 వారాలు వాడాక హాస్పిటల్కి వెళ్ళాను, చెకప్కి వెళ్ళాను. వెళ్తే హార్ట్ ప్రాబ్లం ఏం లేదమ్మా, గ్యాస్ట్రిక్ ఉన్నది, గ్యాస్ట్రిక్ కూడా కొంచెం బాగుంది, ఇప్పుడు తగ్గింది అని చెప్పారు. ఇంక ఇవే కంటిన్యూ చేస్తున్నాం. మేడం వాయిస్ ఉన్నారు కదండి, మేడం ఒక చేశారు ఏంటంటే యాక్చువల్గా మన దగ్గరకు వచ్చిన తర్వాత 10 days న్యూట్రిషన్ వాడారు. ఎలా వచ్చారు ప్రాబ్లం, ఎలా వచ్చింది మీకు? ఎక్కువ అస్సలు అంటే పేలుపులు వాటర్ తాగితే అంటే కంటిన్యూ అలా అయితే ఇంట్లో ఎంత కష్టం అండి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అనేవారు. చాలా నాకు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. మేడం అయితే వారం రోజు షేక్ వాడిన తర్వాత అంత నార్మల్గా ఉంటారు మేడం, మీరేం భయపడద్దంటే వీళ్ళ ఫ్యామిలీలో కొంచెం క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారండి. అలా జీన్స్ అనేవి వస్తాయేమో ఒక భయంతో ఇక్కడ 10 days వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్ చేసుకుంటే అన్ని నార్మల్లోకి వచ్చేయండి. హ్యాపీగా కదా మీకు ఏం కాదు తగ్గిద్ది అని అంటే నేను ఎందుకంటే అటు ఆడుకోవడం క్యాన్సర్లో అండి అమ్మవాడి తరఫున అందరికీ హార్ట్ ప్రాబ్లం